హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాతి వ్లాగ్స్. ఎంఎన్సీస్ లో క్రిస్మస్ అంటేనే సీక్రెట్ శాంటా. ఏంటి సీక్రెట్ శాంటా అంటుంది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకుంటున్నారా? గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ కి మూవీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్ కి శిల్పారామంకి తీసుకొచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటి అని అంటే ఐడియా ఇచ్చిన వాళ్ళే స్కిప్ చేశారు. కానీ ఒక పాయింట్ అయితే ఉంది, ఇన్ ఇయర్స్ హైదరాబాద్ లో ఉన్న ఒక్కసారి కూడా శిల్పారామంకి అయితే విజిట్ అవ్వలేదు నేను. ఇంత హెవీ ట్రాఫిక్ లో, రష్ ఫుల్ లైఫ్స్ లో ఇలాంటి పీస్ఫుల్ ఏరియా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక ర్యాబిట్ అయితే మనలానే ఉందనుకోండి. అలా చూస్తూ చూస్తూ లోపలికి వస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం కృష్ణుని స్టోరీ ఇవన్నీ ఉన్నాయి. అసలు దిస్ విల్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ హావ్ ఎవర్ సాన్ ఇన్ శిల్పారామం. చూసినా తనివి తీరట్లేదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే కృష్ణుడి కంప్లీట్ స్టోరీ ఉంది. గోవర్ధనగిరి సన్నివేశం, రాధాకృష్ణుల మూమెంట్స్, అంతేకాకుండా కృష్ణుడు జన్మించినప్పుడు యమునా నదిలో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకెళ్లి యోగమాయం తీసుకొచ్చిన సన్నివేశం నుంచి మొదలు పెడితే మన కన్నయ్య లైఫ్ స్టోరీ అయితే కంప్లీట్ గా ఉంది. గోకులంలో యశోదమ్మ దగ్గర చేసిన చిలిపి సన్నివేశాలు, మంది అసురులను సంహరించిన సన్నివేశాలు అన్ని ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ చూస్తూ అసలు వచ్చిన విషయాన్నే మరి సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందామని కొన్ని ప్లేసెస్ అయితే చూసాను. ఎట్ లాస్ట్ ఒక ప్లేస్ అయితే దొరికింది. అక్కడైతే గిఫ్ట్స్ అనే పెట్టేశాను. గిఫ్ట్స్ పెట్టేసి కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఉయ్యాలు ఎక్కుదామనంటే 12 years లోపలనే ఎక్కిస్తా అనడానికి బుడ్డని తీసుకుని వెళ్ళిపోయా. ఫైనల్ గా మీరు ఇక్కడ నాకు బ్లైండ్ ఫోల్డ్ చేసి అందరూ సైడ్ వేద్దామని ప్లాన్ చేశారు. పెద్ద ప్లానింగే రా. ఇక లేట్ అయిపోతుందని బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తిన్నాము. తినేసి ఇక సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. A few minutes later. 3 days later. She was in a psychic vibration. 8 weeks later. గంగా దీని చరిత్ర నీకే మాత్రం తెలియదు. ఓకే. Many months later. 6.5 hours later. One eternity later. ఇంకా బ్యూటిఫుల్ క్లిప్స్ ఉన్నాయి, బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు. అవన్నీ పార్ట్ 2లో చూపిస్తాను. ఈలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.